వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో AWS అకౌంట్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం క్రోమ్ లోకి వెళ్ళి ఇక్కడ AWS ఫ్రీ టైర్ అకౌంట్ అని టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఫ్రీ టైర్ అకౌంట్ అని వచ్చింది. సో ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ సైన్ అప్ అంటే సైన్ అప్ అవ్వాలి ఫస్ట్. సో ఇక్కడ ఏం అడుగుతుంది? ఫస్ట్ మెయిల్ ఐడి. సో మనం ఇక్కడ మెయిల్ ఐడిని ఇచ్చేసేయాలి. ఇక్కడ నేను నా మెయిల్ ఐడిని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ AWS అకౌంట్ నేమ్ అని అడుగుతుంది. సో మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి అకౌంట్కి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై మెయిల్ అడ్రస్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మీ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. దాన్ని ఇక్కడ టైప్ చేసేయండి. 30599. నెక్స్ట్ వెరిఫై. ఇప్పుడు AWS అకౌంట్ ని క్రియేట్ చేయడానికి మనకి టోటల్ 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఇక్కడ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. మీరు AWS అకౌంట్ కి ఏ పాస్వర్డ్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మనకి సెకండ్ స్టెప్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏముంది? ఇఫ్ మీరు ఈ అకౌంట్ ని కంపెనీ పర్పస్, ప్రాజెక్ట్ పర్పస్ యూజ్ చేస్తున్నారంటే పర్సనల్ అని పెట్టుకోండి. ఆర్ నేను ఓన్లీ ప్రాక్టీసింగ్ పర్పస్ అని అనుకుంటే ఇది పెట్టండి. నేను ఇప్పుడు బిజినెస్ అని పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ అంటే స్టూడెంట్ అని ఇచ్చాను నేను. నెక్స్ట్ ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ ఇచ్చేసేయండి. కంట్రీ. కంట్రీ అండ్ అడ్రస్ కూడా రాసేయండి. నెక్స్ట్ సిటీ, స్టేట్ అండ్ పోస్టల్ కోడ్. ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు మనకి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేయాలి ఇక్కడ. ఇప్పుడు డెబిట్ కార్డ్ నెంబర్ రాసేసాం. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్. అండ్ నెక్స్ట్ కార్డ్ హోల్డర్ నేమ్ రాసేయండి. CVV. CVV కూడా ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ మీరు మీ బిల్లింగ్ అడ్రస్ అంటే ఆల్రెడీ మీరు అడ్రస్ ఫిల్ చేశారు కాబట్టి అదే ఉండాలి అంటే ఇదే ఉంచండి. ఆర్ న్యూ అడ్రస్ అంటే ఇది క్లిక్ చేయండి. అండ్ ఇఫ్ మీకు పాన్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టండి ఆర్ నో అని పెట్టండి. నేను ఇక్కడ నో అని పెడుతున్నాను.
ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 3 చేద్దాం. సో ఇప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడే రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మేక్ ఏ పేమెంట్. ఇప్పుడు మనకి 4th స్టెప్ అనేది వచ్చింది. ఇఫ్ మీకు ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ అనేది SMS ద్వారా రావాలి అనుకుంటే ఇది క్లిక్ చేయండి, ఆర్ వాయిస్ కాల్. నెక్స్ట్ ఇప్పుడు కంట్రీ ఆర్ రీజియన్, సో ఏదంటే అది పెట్టేసాను. నెక్స్ట్ ఇది అండ్ నెక్స్ట్ మొబైల్ నంబర్. ఇక్కడ క్యాప్చా, సెండ్ SMS. సో ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ రాసేద్దాం, 5681. నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు కంపెనీ పర్పస్ అకౌంట్ ని క్రియేట్ చేసే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ ప్రాక్టీసింగ్ పర్పస్. ఇప్పుడు నేను బేసిక్ సపోర్ట్, ఇది ఫ్రీ సపోర్ట్ ని క్లిక్ చేస్తున్నాను. ఇది మనకి బై డిఫాల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కంప్లీట్ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి AWS అనేది అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు గో టు ద AWS మేనేజ్మెంట్ కన్సోల్. సో మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మై రోల్ ఈజ్ అని ఉంది కదా, సో ఇక్కడ స్టూడెంట్ అని రాయండి. రోల్ స్టూడెంట్ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని ఉంది కదా, సో నేను ఇక్కడ డెవాప్స్ పెడుతున్నాను అండ్ సబ్మిట్. సో ఇప్పుడు మనకి AWS అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం సైన్ ఇన్ టు ద కన్సోల్ లోకి వెళ్దాం. ఇక్కడ ఏముంది, రూట్ యూజర్ మెయిల్ అడ్రస్ అని ఉంది. సో ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడిని ఇచ్చేయండి. ఇది లాగిన్ అవ్వడానికి. ఇప్పుడు
నెక్స్ట్ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో AWS అకౌంట్కి దాన్ని ఇవ్వండి. నెక్స్ట్ సైన్ ఇన్. సో ఇప్పుడు మనకి AWS మేనేజ్మెంట్ కన్సోల్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మనం AWS అకౌంట్ని క్రియేట్ చేస్తాం. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.